కాబోయే ధనవంతులకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో సున్నాతో 1 కోటి రూపాయలు ఎలా సంపాదించవచ్చో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే విషయం అర్థమవుతుంది. వినోద్ యొక్క జీతం 10,000 రూపాయలు. నెల చివరిలో అతని దగ్గర ఉండేది 0, అంటే ఏమీ ఉండదు. వినోద్ను ఎక్కువ సంపాదించమంటే అతనికి ఉన్న చదువుకు అంతకంటే ఎక్కువ జీతం సంపాదించడం కష్టం. ఉద్యోగంతో పాటు మరే పనైనా చేద్దామంటే అతని దగ్గర అంత టైం లేదు, కాబట్టి అతని ఆదాయాన్ని పెంచలేము. ఇలాంటి పరిస్థితి వినోద్ ఒక్కడిదే కాదు, మనలో చాలామందిది. మరి వినోద్ ఎలా 1 కోటి రూపాయలు సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం. అతని అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, అనవసరపు ఖర్చులను మాత్రమే తగ్గించుకోవాలి. చాలా అధ్యయనాల్లో తేలింది ఏంటంటే చాలామంది 20% వరకు అనవసరపు ఖర్చులు పెడతారు అని. మీలో చాలామంది అనవచ్చు, మేము ఎలాంటి అనవసరపు ఖర్చులు పెట్టడం లేదు అని. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటే మీరు కూడా అనవసర ఖర్చులు పెడుతూ ఉంటారు. మీరు మీ ఖర్చులలో 10% అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. 10,000లో 10% అంటే 1,000 రూపాయలు. దాని మీద మీకు ఇక్కడ చూపిన విధంగా డబ్బులు వస్తుంది. మంత్లీ 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 18% అంటే రూపాయిన్నర వడ్డీతో 30 సంవత్సరాల తర్వాత అతనికి 1,04,00,000 కంటే ఎక్కువ వస్తాయి. అదే 15% సేవింగ్స్ చేసుకున్నట్లయితే 1,500, 18% వడ్డీతో 28 సంవత్సరాల్లో 1,11,00,000 కంటే ఎక్కువ వస్తాయి. అదే 2,000 అనవసర ఖర్చులను తగ్గించుకున్నట్లయితే 18% ఇంట్రెస్ట్తో 26 సంవత్సరాల్లో 1,06,00,000 కంటే ఎక్కువ వస్తాయి. అదే మీ జీతం ఎక్కువైతే తక్కువ సంవత్సరాల్లో కోటీశ్వరులు కావచ్చు. ఈ వీడియోలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు సంపాదించే డబ్బులతో కోటీశ్వరులు ఖచ్చితంగా కావచ్చు. మరెందుకు ఆలస్యం? అనవసరపు ఖర్చులను గుర్తించి వాటి భర్తం పట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఐడియా ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐశ్వర్య ప్రాప్తిరస్తు.